గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా కార్యకర్తలు హుందాగా ఉండండి. ఇప్పుడు వాళ్ళ మీద అభిమానంతోనూ, వీళ్ళ మీద అభిమానంతోనూ వ్యక్తిగతంగా దోషంలోకి వెళ్ళకండి. ఇప్పుడు ఆల్ పార్టీలు నాయకులందరూ ఒకటే. అది టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా వీళ్ళందరూ బాగానే కలుసుకుంటారు. వీళ్ళు మంచిగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. అన్నీ ఉంటాయి. వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళ వ్యాపారాలు ఒకటే ఉంటాయి. మధ్యలో మీరు ఆవేశాలకు పోయి ఇప్పుడు చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళు వ్యక్తిగత విమర్శలకి వెళ్ళటం కూడా తప్పే. ఇప్పుడు మీకు పార్టీ మీకు అండగా ఉందా? మీరు ఎంత చేశారు? ఏం చేసింది? మిమ్మల్ని పార్టీ నుంచే సస్పెండ్ చేసింది. మీరు చేసింది తప్పు. వాళ్ళు బాగానే ఉంటారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న వాళ్ళ కుటుంబానికి ఏం కాల, అందరు హ్యాపీగానే ఉన్నారు. మళ్ళీ మామూలు అయింది, కేసులు ఉండిపోయింది, మళ్ళీ వచ్చారు, సీఎం అయ్యారు. మరి కార్యకర్తలానే ఉన్నాడు. ఆ కార్యకర్తల గురించి ఎవడు పట్టించుకునేవాడు ఎవడు లేడు. అలాంటప్పుడు మీకు ఎందుకండి దూల? వ్యక్తిగత విషయాలకు వెళ్ళండి. పార్టీపై మనం ఉంటే పోస్టులు పెట్టండి, అంతే. పెట్టకుండా పెట్టండి. మీ పనులన్నీ మానుకొని కార్యకర్తలు పార్టీల మీద అభిమానాలు పెట్టి చేస్తే వాళ్ళు మిమ్మల్నే దంతారు. అందుకనే ఇప్పటికైనా వాళ్ళు గవర్నమెంట్ పరిపాలన చేస్తే వాళ్ళకి ఓటు వేస్తారు. కార్యకర్తలు వాళ్ళకెందుకు? వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తే ప్రజలే తీర్పులు ఇస్తారు. కార్యకర్తలుగా ఉండేవాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ కుటుంబం గురించి లేకపోతే మన సమాజం గురించి మాత్రమే ఆలోచించండి. పార్టీలన్నీ ఒకటే. ఈరోజు తెచ్చుకుంటారు, రేపు కలుస్తారు. రేపు పొద్దున వాళ్ళు బాగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా వాళ్ళందరూ ఒకటే. అందరూ రేపు కలుసుకుంటారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు వాళ్ళ మీద అనుమానాలతో చెప్పి వాళ్ళు తిట్టడం, వీళ్ళని తిట్టడం, బలైపోయేది మీరే. వాళ్ళకేం కాదు, వాళ్ళకి ఆస్తులు అన్నీ ఉన్నాయి. పార్టీ మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి, వెల్లడించండి, కానీ ఎవరిని తిట్టద్దు. కొడాలి లాగానే మన టీడీపీ